హలో అండి. చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాను. యాక్చువల్‌గా మా అవ్వ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నానండి. మా అమ్మ, నాన్నది కూడా ఇద్దరిది సేమ్ అదే ఊరనమాట. ఆ ఊరికైతే వెళ్తున్నాము. అది ఎక్కడ అంటే గిద్దలూరు దగ్గర. గిద్దలూరు నుంచి మళ్ళీ ఒక గంట ప్రయాణం అనమాట మా ఊరికి. సో, అక్కడికైతే వెళ్తున్నాము. యాక్చువల్‌గా మా పిన్ని వాళ్ళది గృహప్రవేశం అయితే ఉందండి. సో, అక్కడికైతే అందరం కలిసి అయితే వెళ్దామనేసి ఆహ్ రెడీ అయిపోయి అందరం అనుకొని బయలుదేరామన్నమాట. యాక్చువల్‌గా నాకు ఎందుకనంటే 2 డేస్ డ్యూరేషనే ఉందండి టైము. ఎందుకంటే డ్యూటీలో నాకు అడ్జస్ట్ కాలేదనమాట. లీవ్స్ 2 డేసే ఉండిండే. అందుకనేసి ఈ 2 రోజుల్లోనే మనం మ్యాక్సిమం ఎంత వీడియో అయితే తీయగలమో అంత తీసుకుందామని చెప్పేసి అనుకున్నా. అందుకని కొంచెం షార్ట్‌గా వస్తాయన్నమాట వీడియోస్ మీకు. షార్ట్‌గా వస్తాయి కొంచెం. అది ఎందుకనంటే మా ఊరికి వెళ్ళక మేము నియర్ బై 20 ఇయర్స్ అవుతుందండి. నేనైతే వెళ్ళక 20 ఇయర్స్ పైనే అవుతుందన్నమాట. మా చిన్నప్పుడు మా పాప అంత వయసు ఉన్నప్పుడైతే బాగా సమ్మర్ హాలిడేస్‌లోనూ ఎప్పుడైనా ఫెస్టివల్స్‌కి కానీ అలా అయితే మా ఊరికి వెళ్ళేవాళ్ళము. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజెస్ అందరికీ అయిపోయిన తర్వాత ఎక్కడి వాళ్ళు అక్కడైతే వెళ్ళిపోయారండి. ఆ తర్వాత వెళ్ళడానికి అవ్వలేదు, కుదరలేదు, సందర్భమును రాలేదనమాట వెళ్ళడానికి. సో, ఇప్పుడు ఒక మంచి సందర్భం అయితే వచ్చిందని చెప్పేసి అందరం అయితే బయలుదేరుతున్నాము. అప్పట్లో అంటే ఫోన్స్ ఇవంతా ఏమీ లేవు కదండి. ఇప్పుడైతే ఫోన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎక్కడ కావాలంటే అక్కడ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ చాలా మెమరీస్ అయితే బంధించి పెట్టుకోవచ్చు అనమాట ఫోన్లో. సో, ఈ మంచి స్వీట్ మెమరీస్ని మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. యాక్చువల్‌గా ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు చూడండి, యాక్చువల్‌గా తిరుపతి నుంచి అయితే మా అమ్మ, మా నాన్న, మా అక్క వాళ్ళైతే వస్తున్నారనమాట. అక్కడి నుంచి వాళ్ళైతే కడపకు వస్తారనమాట. కడపకు వచ్చిన తర్వాత కడప నుంచి ఇక్కడ అందరం కలుసుకొని ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళాలనేది మా ప్లాన్ అనమాట. యాక్చువల్‌గా ఆ రోజు ఈ సాటర్డే ఈవినింగ్ అయిందనమాట మేము బయలుదేరేసరికి. ఈవినింగ్ నియర్ బై 5కి అట్లా బయలుదేరాము. 5కి బయలుదేరితే గిద్దలూరుకి వచ్చేసరికి టైం 10:30 అయిందనమాట. సో, 10:30 అయిన తర్వాత అక్కడ నియర్ బై లాడ్జ్లోనే ఒక రూమ్ అయితే తీసుకున్నామండి. వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట ఆర్టీసీ బస్ స్టాండ్కి. గిద్దలూరు ఆర్టీసీ బస్ స్టాండ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక లాడ్జ్ అయితే ఉంది. సో, అక్కడైతే స్టే చేసేసాం నైట్. ఇంకా అర్లీ మార్నింగే 6కి అయితే మా ఊరికి బస్సు ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇంకా సండేనే గృహప్రవేశం కాబట్టి టయానికి అందుకోవాలి కాబట్టి ఊరికి వెళ్ళిపోవాలి కదా అని మార్నింగే లేచి అందరం మళ్ళీ ఫాస్ట్గా అట్లా లైట్గా ఫ్రెష్ అప్ అయిపోయి గిద్దలూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసామన్నమాట. వాకబుల్ డిస్టెన్సే అనమాట. మాకు ఏమంటే లగేజ్ ఎక్కువగా ఉండడం వల్ల సరిగా షూట్ చేయలేకపోయాము. యాక్చువల్గా షూట్ చేసేదానికి ఎవరు లేకుండే, లగేజ్ ఒక పక్క ఉండే అనమాట. సో, అదైతే కుదరలేదు. సో, ఇక్కడ గిద్దలూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. ఇక్కడ అదేదో పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానం అని అయితే రాసున్నారనమాట బస్ స్టాండ్లో. అది 1 కిలోమీటర్ దూరంలోనే ఉందని రాసున్నారు. అక్కడికి కూడా వెళ్ళాలనుకున్నాం కానీ మాకు సిచ్యువేషన్ అనేది కలిసి రాలేదు. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలని అయితే అనుకుంటున్నాను. చూద్దాం, వెళ్ళగలిగితే వెళ్దాం, అది కూడా షూట్ చేద్దాము. ఆ తర్వాత 6కి అయితే మాకు బస్ అయితే వచ్చిందండి. బస్ అయితే ఎక్కేసామన్నమాట. మా ఊరికి వెళ్ళే బస్సు ఇది. ఆర్టీసీ బస్ అయితే వచ్చింది. అప్పట్లో బస్సులు కూడా ఊర్లకి తక్కువగా ఉండేవన్నమాట. చాలా తక్కువ ఉండేవి. ఎందుకంటే అవి ఒక టైం ప్రకారమే వస్తాయి. ఆ టైం వరకు కాసుకొని ఎక్కాలన్నమాట బస్సులు. అప్పట్లో అయితే రోడ్లు కూడా సరిగా లేకుండే అండి మా ఊరికి. ఈ 20 ఇయర్స్ తర్వాత నేను వెళ్తే ఆ రోడ్లు కానీ, ఆ కొండలు కానీ చాలా హ్యాపీ అనిపించింది. నా చిన్నప్పుడు ఎప్పుడో చూసిన కొండలు అవన్నీ చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇవి ఒక మంచి స్వీట్ మెమరీస్ అండి. ఎప్పటికైనా ఇవి ఊర్లో మనం చిన్నతనంలో ఆడుకున్న ఊరు, అమ్మమ్మ, తాత అందరూ ఉంటారు కదండి, పిన్ని, బాబాయ్ అందరూ ఉంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి మంచి సిచ్యువేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. అందుకే నేను మా అక్క వాళ్ళందరం అయితే వెళ్తున్నాము.
యాక్చువల్గా చెప్పాలి అని అంటే మా ఊరైతే చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఎవరూ లేదు ఊర్లో అనిపించింది నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత. మీకు ఇంకా వీడియోస్ చూస్తూ ఉండండి, ఇంకా ఇంకొక 2 వీడియోస్ అయితే వస్తాయన్నమాట, చూస్తూ ఉండండి. సో అలా మార్నింగే 6 o'clockకి మేమైతే మా ఊరికి వెళ్ళే బస్ అయితే ఎక్కేసామన్నమాట. మా బస్ అయితే అలా పోతుందన్నమాట రోడ్లో. అప్పట్లో రోడ్లు అస్సలు బాగలేకుండే, అటు ఇటు మొత్తం కంప చెట్లు అయితే ఉండేవండి. చిన్నగా మా ఊరికి అయితే మేమైతే రీచ్ అయిపోయాము. ఎంత హ్యాపీ అనిపించిందంటే అంత హ్యాపీ అనిపించింది. కానీ కొన్ని మెమరబుల్ మూమెంట్స్ వీడియో షూట్ చేయడానికి ఎవరు లేకుండే. సో మ్యాక్సిమం అయితే అంతే అండి, వచ్చిన వరకే తీసాను. చూడండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో అయితే వస్తుందన్నమాట. కీప్ వాచింగ్.